అయితే నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిం అండి. ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను టీజర్ ట్రైలర్ చూసి. నిజంగా నా హైప్కి ఆ సినిమా లేకుండా పక్కన పెట్టండి సార్, నేను ఎంతో ఊహించుకున్నాను కదా. సినిమా అంతా థియేటర్ చాలా సైలెంట్ గా చూశారు. మంచి గరుడ వాహనం సీన్స్ ఉంటాయి, రెండు సీన్స్ ఉంటాయి, ఇంటర్వెల్ బ్లాంక్ లోనే అండ్ ఇంటర్వెల్ తర్వాత. అది వచ్చినప్పుడు కూడా మన సీన్ మంచి గూజం సెట్ చేసి మనకు అప్పుడు కూడా ఆవిడ కేకలేదు. సో దాన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత నీరసంగా చూసారు సినిమాని. బట్ ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొట్టదు. గెటప్ సింగర్ కామెడీ బాగుంటది. ఆ హీరోయిన్ మధ్యన అంటే రొమాంటిక్ యాంగిల్ కాకుండా ఒక క్రమంలో, ఒక కథకు సంబంధించిన క్రమంలో వెళ్ళిపోతుంటది, ఒక సస్పెన్స్ గా వెళ్ళిపోతుంటది. సో మనం చూస్తాం. సరే ఫస్ట్ హాఫ్ కాబట్టి మనకు బోర్ కొట్టదు. అక్కడ కామెడీ, తేజ్ దగ్గర యాక్టింగ్ మనకి చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. బట్ ఇంటర్వెల్ తర్వాత నుంచి సీన్ అంతా మారిపోతుంది. ఇంటర్వెల్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ గరుడ వాహనంతో సీన్ ఉంటుంది, ఆ సీన్ గూజ్ బంప్స్. ఆ తర్వాత నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా అంటే ఎంతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. నిజంగా ఏమీ లేదు సినిమాలో. క్లైమాక్స్ అయితే చాలా పేలువుగా తేల్చేశారు అనమాట. అంటే వచ్చాడు, కొట్టాడు, వెళ్ళాడు అన్నట్టు ఉంది క్లైమాక్స్ అయితే మాత్రం. సో ఓవరాల్ ఒక యావరేజ్ మూవీ అని ట్రైలర్ టీజర్ చూసి వస్తే టోటల్ డిసప్పాయింట్ అవుతారు. కేవలం ఒక మిరా సినిమా చూద్దామని ఒక నార్మల్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే కనుక ఓ మాదిరిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఒక యావరేజ్ మూవీ చెప్పాలంటే మనోజ్ గారి క్యారెక్టర్ సూపర్. తేజ గారి హీరో కాబట్టి ఇద్దరు క్యారెక్టర్లు మన చాలా హైలైట్స్ ఉన్నాయి మనకి. బట్ సినిమా వరకు చూసుకుంటే హైలైట్ క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది మనోజ్ గారిని హైలైట్ చేసి క్లైమాక్స్ నిజంగా డామినేట్ చేస్తారు. సో ఓవరాల్ గా ఒక యావరేజ్.